హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీతోటి చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉండే పదార్థాలతోటి సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలాగా మంచి క్రిస్పీ టేస్ట్ తోటి చికెన్ పకోడీ చేసుకోవచ్చు మీతో షేర్ చేస్తానండి. ఆల్రెడీ చికెన్ తీసుకొచ్చింది నేను మంచిగా నిమ్మరసం ఉప్పు వేసి కడిగిన తర్వాత కొంచెం సేపు మనం ఉప్పు నీళ్ళల్లో వేసి నానపెడితే చక్కగా సాఫ్ట్ అవుతుంది అనమాట. అంటే చికెన్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా ముక్క, అది మెత్తబడుతుంది. మనము కుక్ చేసేటప్పుడు తొందరగా ఉడకడానికి సాఫ్ట్గా అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కాస్త ఉప్పు నీళ్ళలో వేసి నానపెట్టి ఉంచాను. దాని తర్వాత మనం ఏమేమైతే మిక్స్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇవి మీకు చెప్పేస్తాను. చెప్పిన తర్వాత నేను ఆ ప్రాసెస్లోకి వెళ్ళి మీకు ఇవాళ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నిన్న ఆల్రెడీ తనకి నార్మల్గా పొంగనాలు చేశాను కదా, ఎప్పటి నుంచో చికెన్ అడుగుతున్నాడు. సో రెగ్యులర్గా కర్రీ ఎందుకని చెప్పేసి ఇవాళ పకోడీ చేద్దామని చెప్పి దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను. చూద్దాం ఒక్కొక్కటి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. మనకు ఒక బౌల్ కావాలి కదా. అండ్ ఇందులో ఫస్ట్ మసాలా పౌడర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇవి బేసిక్ కదా, మంచి తీసుకున్నాను. దానికి సరిపడేలాగా చెప్తున్నానండి. సో నేను తీసుకుంది వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకున్నాను. బోన్లెస్, మనకి ఎటువంటి బోన్స్ ఏమి ఉండవు, మంచిగా కండ ముక్కలు మాత్రమే వస్తాయి అనమాట. వాటిని మీకు కావాల్సినంత మినిమం సైజులో కట్ చేసుకుంటే పకోడీ చేసేటప్పుడు త్వరగా వేగుతాయి, లేదంటే ఎక్కువ సమయం పడుతుంది పెద్ద ముక్కలుగా ఉంటాయి. సో నేను ఇంకా కట్ చేయలేదు, అవి కట్ చేయాలి. సో ఆ ముక్కలకు సరిపడినంత ఒక ఉప్పు ముక్కల్ని చూసుకుని దాదాపుగా 1 స్పూన్ వచ్చింది, అంటే పెద్ద స్పూన్ కాదు చిన్న స్పూను. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా. 1/2 టీ స్పూన్ గరం మసాలా ఎందుకు తక్కువ వేసానంటే ఆల్రెడీ మనం ఇవన్నీ ఇది ఎందుకు తక్కువ వేసానంటే ఆల్రెడీ ఇవన్నీ వేసామంటే చికెన్ ఆల్రెడీ వేడి కదండి. సో ఇప్పుడు సమ్మర్ ఎక్కువ గరం మసాలా వేస్తే పిల్లలకి హీట్ చేస్తుంది కాబట్టి నేను ఆలోచించి తక్కువ వేసుకున్నాను. పెద్దవాళ్ళు తినేటట్టయితే మీరు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా స్పైసీగా ఉంటుంది. అండ్ ఇంకా మీరు ఇంకొక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటే మీకు ఆ ఘాటుగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. నేను బాబు కోసం చేస్తున్నాను కాబట్టి నేను మిరియాల పొడి అండ్ గరం మసాలా కూడా కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఏంటంటే మనం చేసే రెసిపీ మన ఇంట్లో పెద్దవాళ్ళని చేసుకుంటున్నామా పిల్లలకి చేసుకుంటున్నామా అనే దాన్ని బట్టి కొంచెం కొలతలు అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకు ఆ టేస్ట్ బాగా ఘాటుగా ఇష్టపడతారు కదా పెద్దలు, వాళ్ళకైతే మనం అన్నీ సమానంగా వేసుకోవాలి. పిల్లలకైతే కొంచెం తగ్గించుకుంటే వాళ్ళకి హీట్ చేయకుండా ఉంటుంది. దీని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 సన్నగా చీలికలు చేసి వేసుకోవాలి. మనం ఇది కలుపుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ ముక్కకు పట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. సో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు లాస్ట్లో కొంచెం ఫ్రై చేసి డెకరేషన్ చేయడానికి కొంచెమును, కొన్నేమో చిన్న ముక్కలుగా కట్ చేశానంటే మ్యారినేషన్ చేసేటప్పుడే కలిపేసేసి వేసేయచ్చు అని చెప్పేసి ఉంచాను. దీంతో పాటుగా మనకి ఒక గుడ్డు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇది వేసుకుంటే ఏంటంటే బాగా క్రిస్పీగా వస్తాయి మనకి ఫ్రై చేసుకున్నాక. సో ఉంటే వేసుకోండి, లేదంటే ఇది స్కిప్ చేసేయచ్చు. ఒక అరనిమ్మ చెక్క సైజ్ అంతా మనకి వచ్చినంత నిమ్మరసం కూడా తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి లేకపోతే మీరు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు ఇది శనగపిండి, ఒకవేళ మీకు శనగపిండి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో బియ్యం పిండి వేసుకోండి. మనకి శనగపిండి వేసుకుంటే కొంచెం టేస్ట్ ఒకలా ఉంటుంది, శనగపిండి లేకుండా బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఆ క్రిస్పీనెస్ ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీ యొక్క చాయిస్ని బట్టి ఇది తిన్న ఇబ్బంది లేదనుకునే వాళ్ళు శనగపిండి ప్రిఫర్ చేయండి. లేదు అనుకుంటే దీని బదులుగా ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ ఇవి వేసేసుకున్న మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేదు అంటే బియ్యం పిండి, మైదా పిండి అట్లా అయినా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనం చెయ్యాలనగానే ఇంట్లో ఉండవు కదా, సో అందుకని మీకు ఆప్షన్స్ చెప్తున్నాను అనమాట. నేనైతే కార్న్ఫ్లోరు శనగపిండి తీసుకున్నాను. ఒకవేళ శనగపిండి వద్దు అనుకుంటే కార్న్ఫ్లోరు బియ్యం పిండి తీసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా లేదు అంటే బియ్యం పిండి శనగపిండి తీసుకోండి. ఇలాగా మీకు నచ్చినట్టుగా ఏవి వేసుకున్నా ఇవేంటంటే మనకి ఈ పదార్థాలు మసాలాలు అన్నీ చక్కగా ముక్కకు పట్టేలాగా హెల్ప్ చేస్తాయి. అండ్ మనము ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే క్రిస్పీగా ముక్కలు అనేవి చక్కగా కరకరలాడుతూ ఉండేలాగా బైండింగ్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో కావాల్సిన అన్నీ కూడా మసాలాలు, మనకు కావాల్సిన ఈ ఆకుకూరలు ఏవైతే వేస్తామో పుదీనా, కొత్తిమీర ఇవి అండ్ ఈ పౌడర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక మనకు ఒకవేళ అవసరమైతే కొంచెం చిలకరించుకోవడానికి వాటర్ కూడా రెడీగా పెట్టాను. సో ఇవి మెయిన్గా మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉంటే చేయడం ఈజీ అండి. మీరు సాయంత్రం పిల్లలకు చేయాలనుకుంటే చక్కగా ఉదయాన్నే మీరు ఏం చేయొచ్చు, ముందుగానే తీసుకొచ్చుకొని ఇలాగ ఇవన్నీ మిక్స్ చేసేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పెట్టేస్తే సాయంత్రానికి చక్కగా అవన్నీ మసాలా అంతా కూడా బాగా పీల్చుకొని ముక్కలు మీరు
ఫ్రై చేసి ఇచ్చాక అసలు ఇంకోసారి బయటనే కావాలని అడగరు, మనల్ని ఇంట్లో చేయమని అడుగుతారు. అంత టేస్టీగా అంత చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే మా బాబుకి బయట ఇలాంటివి వాళ్ళు ఎక్కువ ఫుడ్ కలర్స్ వేసి చేస్తారు కాబట్టి ప్రిఫర్ చేయను. సో తన కోసం ఈరోజు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచాను. ఇంకెక్కువ మాట్లాడకుండా ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇంత పెద్దగా అంటే మనకి ఫ్రై చేసేటప్పుడు చాలా సమయం పడుతుంది. చూసారా, ఉప్పు నీళ్ళలో వేసి ఉంచడం వల్ల మనకి చికెన్ పీస్ చాలా ఫాస్ట్గా కట్ అవుతుంది. సో ఈ సైజు తీసుకుంటే మనకి ఫ్రై అయిన తర్వాత కూడా మరీ చిన్న ముక్కలు కాకుండా చక్కగా మీడియంగా బాగుంటాయి. సో ఇలాగ అన్నిటిని కూడా కట్ చేసేసుకుందాం. సో ఇదిగోండి, మంచిగా ఇలాగ ఈ సైజు ముక్కలుగా మనం కట్ చేసుకుంటే ఫ్రై చేసుకున్నాక సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రెడీగా పెట్టుకున్న అన్ని మసాలాలు కూడా వేసేసుకుందాము. నేను అన్నీ కరెక్ట్గా ముక్కలకి చూసుకుని సరిపడంత ఈ ప్లేట్లో పెట్టేసి ఉంచుకున్నాను. మొత్తం అన్నీ కూడా చక్కగా కలిపేసాము. ఇప్పుడు మిశ్రమం అంతా కూడా మనం ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చేసుకోవచ్చు. లేదంటే ఒక 1/2 hour అయినా పక్కన పెట్టుకుంటే మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. నేను ఆల్మోస్ట్ అరగంట పైగానే మ్యారినేట్ చేసేసానండి. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకుందాము. దీనికోసం డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను. మనం అన్నీ చక్కగా మ్యారినేట్ చేసాము. అండ్ ఇవన్నీ చేయడానికి ముందుగానే ఉప్పు నీళ్ళలో మనం ఈ మీట్ని అంటే మాంసాన్ని నానబెట్టి ఉంచడం వల్ల చాలా సాఫ్ట్గా అవుతుంది. దీనివల్ల మనం పట్టించిన మసాలాలు కూడా చక్కగా పీల్చుకుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మనం వేసిన నూనెకి సరిపడని ముక్కలు మాత్రమే వేసి ఒక్కొక్క వాయ అనేది మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎక్కువగా త్వరగా అయిపోవాలని ఒకేసారి ఎక్కువ వేస్తే సరిగ్గా వేగవు. మనం మంట ఎక్కువ పెట్టి వేయించినా కూడా పైన త్వరగా కలర్ వచ్చేసేస్తాయి, కానీ క్రిస్పీగా ఉన్న లోపల మాత్రం మీకు సరిగ్గా ఉడకదు. సో నాన్ వెజ్ కాబట్టి కరెక్ట్గా ఉడకడం చాలా చాలా అవసరం అండి. ఇక్కడ నేను యాక్చువల్గా అయితే అసలు మంచిగా మీకు సౌండ్ అనేది వినిపించాలని ట్రై చేశాను, కానీ చిన్న ప్రాబ్లం వల్ల మైక్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ నేను అసలు మనం చేసిన పకోడీ ఎంత క్రిస్పీగా వచ్చాయని చెప్పేసి చూపిస్తున్నాను. చాలా చక్కగా సౌండ్ వచ్చాయండి, మంచిగా క్రిస్పీగా వచ్చాయి. అండ్ ఓపెన్ చేశాక కూడా లోపల ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి. అంటే తినేటప్పుడు మీకు పైన లేయర్ మంచిగా క్రిస్పీగా ఉంటుంది, లోపల చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా కుదిరాయండి. డెఫినెట్గా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే మీరు కూడా పక్కాగా మంచిగా క్రిస్పీ స్టైల్లో పకోడీ అయితే రెడీ చేసేస్తారు. ఇంకా మిగిలిన అన్నీ కూడా ఎంతైతే ఉందో క్వాంటిటీ అన్నీ కూడా నేను ఫినిష్ చేసేస్తాను. సో చూడండి, మీకు కొంచెం శాంపిల్ కోసం చూపిస్తున్నాను అనమాట ఎంత బాగున్నాయో. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి బోల్డ్ అనే రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ని కూడా ఫాలో చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీకులాగా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి మరికొంతమందికి షేర్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడ నేను చూపించేటటువంటి ఈ టెక్స్చర్ చూస్తేనే మీకు ఎంత పర్ఫెక్ట్గా మనకి చికెన్ పకోడీ అనేది ఫ్రై అయిందో అర్థమైపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.